Hello guys, welcome to the match review between India versus England first T20I. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆనే పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా అందరికీ తెలిసిందే, ఇండియా అయితే ఘన విజయాన్ని అయితే సాధించింది. ఘన విజయాన్ని ఫస్ట్ T20Iలోనే విధ్వంసం అయితే సృష్టించి పారేసారని చెప్పొచ్చు. ఇండియన్ టీం అయితే మాత్రం అసలు ఏ మాత్రం ఛాన్స్ ఉండలేదు అక్కడ, 0% ఛాన్స్ అక్కడ. మన ఫస్ట్ ఇన్నింగ్స్లోనే అర్థమైపోయింది ఆడ ఏం లేదనేసి. సో ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ అక్కడ ఫస్ట్ 10-15 మినిట్స్లోనే ఇంకా అర్థమైపోయిందని చెప్పొచ్చు ఇండియాదే అనేసి. ఆ మాత్రం డిస్ట్రక్టివ్గా ఇన్నింగ్స్ ఆడి అభిషేక్ శర్మ గారిని గురించి మాట్లాడాలి. అక్కడ హర్షదీప్ సింగ్ గారు అండ్ వరుణ్ చక్రవర్తి, ఇది అందరి గురించి అయితే మాట్లాడాలని చెప్పొచ్చు. అందరూ కలిసి ఒక డిస్ట్రక్టివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇండియాకి ఒక ఘన విజయాన్ని అయితే సాధించి పెట్టారు. ఈ T20I సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ అయితే గెలవడం అయితే జరిగింది. సో అక్కడ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే చూస్ చేసుకున్నారు. ఫస్ట్ రైట్ డిసిజన్ అని చెప్పొచ్చు. వచ్చారు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు ఒక్కొక్కరే. ఫిలిప్ సాల్ట్ ఎందుకు వచ్చారో తెలియదు కానీ 0కి అవుట్ అయిపోయి వెళ్ళిపోయారు. అక్కడ ఏం ఆడారో ఏమో. నెక్స్ట్ బెన్ డకెట్, ఆయన ఏం ఆడాడో ఏమో, వచ్చినట్టే వెళ్ళాడు. నెక్స్ట్ బట్లర్ కొట్టాడేమో, చాక్లెట్ తిందని ఈజీగా ఎప్పుడు 50s కొట్టాడు కూడా. 68 సంథింగ్ ఏమో, 60+ రన్స్ అయితే ఆడడం అయితే జరిగింది. అది కూడా ఏం యూజ్ లేకుండా పోయింది అని చెప్పండి, అదో వేరే విషయం. కానీ స్కోర్ అయితే చేయడం అయితే జరిగింది బట్లర్. సో నెక్స్ట్ ఇంకా హ్యారీ బ్రూక్ ఏమో వచ్చారు, కొట్టారు. లివింగ్స్టోన్ అది ఎందుకు వచ్చారో తెలియదు. నెక్స్ట్ బెత్తల్ అది ఎందుకు వచ్చారో తెలియదు, వచ్చినట్టు వెళ్ళారు. సో ఇంకా ఓవర్టన్ అందరంతే, వచ్చింది వెళ్ళింది. అక్కడ బట్లర్ ఇన్నింగ్స్ వదిలేస్తే ఇంకా మెజారిటీ ఎవరు కొట్టడం అయితే నేనైతే చూడలే. సో అది చెప్పిన విషయం అయితే మొత్తానికి 132కి అయితే ఆల్అవుట్ జరిగింది ఇంగ్లాండ్ టీంది. ఇది ఇంకొక విషయం మాట్లాడుకోవడం ఏంటంటే, దీంట్లో ఆర్సీబీ ప్లేయర్స్ 3 మంది అయితే ఉన్నారు. అసలు ఇది వీళ్ళు ఏం ఆడారో ఏమో తెలియదు కానీ సాల్ట్ 0 అంట, లివింగ్స్టోన్ 0. వీళ్ళు వచ్చినట్టు పోవడం, 0 కొట్టడం ఏంటది. ఈ బెత్తళ్ళు 7 అంట, తలా ఫర్ ఏ రీజన్. సిఎస్కే ఫ్యాన్స్కి ట్రోల్ చేసుకోవడానికి ఒక మంచి నెంబర్ దొరికింది. ఈ ముగ్గురిది కలిసి 7 రన్స్ టోటల్. అక్కడ 0-0 ఇద్దరిది ఒక మంచి నెంబర్ అదొకటి, ఈ ఇతనిది ఒకటి 7 రన్స్. ఈ పెద్ద నెంబర్ వేరే ఏం దొరకలే అవుట్ అవ్వడానికి, ఆ 7లోనే పోయాడు. ఒక 7 రన్స్ అంట. వీళ్ళు ముగ్గురిది కలిసి 7 రన్స్, ఒక పెద్ద నెంబర్ వచ్చింది. తలా ఫర్ రీజన్ వేసి ట్రోల్ చేసుకుంటారు. ఇంకా సిఎస్కే ఫ్యాన్స్ ఒక మంచి నెంబర్ దొరికింది ట్రోల్ చేయడానికి. అసలు వచ్చి అసలు ఆడటం అంటే ఏం ఆడటం అనేది అయితే జరిగిందనేది కదా. 0-0లకు అవుట్ అవ్వడం ఏంటో కూడా తెలియదు. అసలు ఒక్కరನ್ನು కూడా కొట్టలేని పరిస్థితుల్లో అంత దిగజారి అవుట్ అవ్వడం అదేంటో కానీ తెలియదు మనకి. ఈ బై చేసుకోవడం తర్వాత ఈ ఓవర్సీస్ ప్లేయర్స్ కదా ఏమవుతుందో తెలియదు కానీ ఆర్సీబీ టీం బై చేసుకోగానే ఆ ఫామ్ అనేది కోల్పోతారు అనమాట ఇన్స్టెంట్గా. అది ఏ విధంగా అంటే, రన్స్ కొట్టని కూడా ఖాతా ఓపెన్ చేయడానికి కూడా రాలేనిటువంటి పరిస్థితుల్లో అవుట్ అయిపోవడం అయితే జరుగుతుందన్నమాట. అలాంటిది మనం నిన్న చూసాం. సాల్ట్ 0కి అవుట్ అయిన వెంటనే మనకే తెలిసింది ఒకరైతే అవుట్ అయ్యాడు, ఇద్దరు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారనేది. తన వెంటనే లివింగ్స్టోన్ కూడా 0కి అవుట్ అవ్వకపోవడం ఇంకొక పెద్ద విషయం. అది ఇద్దరు 0కి ఓకే సరిదిద్దుకోవాలి. బెత్తల్ ఏమైనా కొడతాడా, డబుల్ డిజిట్ రన్స్ ఏమైనా కొడతాడా అంటే సింగిల్ డిజిట్కి అవుట్ అయ్యాడు. అది కూడా ఎలాంటిది 7 రన్స్కి అవుట్ అవ్వకపోవడం అంటే ఏంటో. పోనీ ఏదో ఫస్ట్ మ్యాచ్ ఓకే ఫెయిల్ అవుతారు, 3 ఫెయిల్ అవ్వడమా. పోనీ ఒకరైనా డబుల్ డిజిట్ రన్స్ అయినా కొడతారు అనుకుంటే అది కూడా లేదు, సింగిల్ డిజిట్టే. అది 0 లాంటి గోల్డెన్ డక్స్తో పాటు 7 అనే ఒక మ్యాజిక్ నెంబర్, ట్రోల్ చేసుకోవడానికి సృష్టించుకున్న నంబర్ అది కూడా.
అలాంటి నెంబర్కి అవుట్ అయిపోవడం అనేది జరిగింది. ఇది చాలా కష్టాలతోటి నిండిన పరిస్థితి అయితే వచ్చింది ఆర్సీబీ టీంకి. ఇది ఒక్కటి ఓకే, ఫస్ట్ మ్యాచ్ వదిలిపెడదామంటే అది పోవట్లేదు కదా, మనసు నుంచి మైండ్లో నుంచి పోవట్లేదు కదా. అలాంటి విధ్వంసం సృష్టించారు కదా. 0-0కి అవుట్ అయిపోయి 7 రన్స్కి అవుట్ అయిపోయి అక్కడ డబుల్ డిజిటే క్రాస్ కాలేనటువంటి పరిస్థితి. వీళ్ళకి కేసు పెట్టాలి వీళ్ళ మీద, అప్పుడే వీళ్ళు దారికి వస్తారేమో. సీరియస్గా వీళ్ళ మీద కేసు పెట్టాల్సిందే, ఆడట్లేదు కదా అందుకనేసి. ఓకే చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ అయితే ఎట్లా పర్ఫార్మెన్స్ వస్తుందో. ఇంకేం చెప్పలేము మనము, అయిపోయింది అది, వాళ్ళకే తెలుసుకోవాలి ఈరోజు ఎలా వాళ్ళ మనస్తాపాలు ఎలా ఉంటాయేమో. నెక్స్ట్ మ్యాచ్ నుంచి రావాల్సి వస్తుంది. ఓకే దాని గురించి వదిలేసి ఇంకా ఇండియన్ టీం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, అభిషేక్ శర్మ వాళ్ళ ద్వారా నుంచి ఒక టూ మచ్ గుడ్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం. అక్కడ కొట్టాల్సింది 133, దాంట్లో 3/4% సగానికి వీళ్ళే కొట్టేశారు కాబట్టి ఇంకా వాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది. 6లు 4లు ఇదిగోండి, ఊరికి అలా అంటే పోతాయి 6లు 4లు, ఆ బ్యాట్ స్వింగ్తోనే వెళ్ళిపోతాయి. ఇలా కొట్టాలి కదా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఇలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇండియన్ టీంలో అది ఓపెనర్లో చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు. అది కూడా అభిషేక్ శర్మ గారు లాంటి వాళ్ళతో తీరుతుంది మనకి. సో వన్ ఆఫ్ ద గ్రేట్ యంగ్ టాలెంటెడ్ బ్యాట్స్మెన్, T20I ఫార్మాట్కి సూట్ అయ్యేటువంటి బ్యాట్స్మెన్ మన అభిషేక్ శర్మ గారికి ఒక ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ మ్యాచెస్ కూడా ఇంకా ఉన్నాయి కాబట్టి ఇలాగే కొనసాగాలని కూడా కోరుకుంటున్నాం. నెక్స్ట్ అక్కడ సంజు శాంసన్ గారు కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే కలిగించారు. స్టార్టింగ్ మంచిగా ఉంది. తిలక్ వర్మ కూడా కొద్దిగా ఓకే, కొన్ని మంచి 4లు అయితే సాధించడం అయితే జరిగింది. లాస్ట్లో హార్దిక్ పాండ్యా గారు అయితే వచ్చారు. ఓకే 4లు ఏం సాధించలే కాబట్టి అక్కడ ఉన్నది తక్కువ రన్సే, దాంట్లో ఎక్కువ రన్స్ అభిషేక్ శర్మ గారే కొట్టి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేటోళ్ళు బ్యాట్స్మెన్కి ఇంకా రన్స్లా కూడా పోయింది కొట్టడానికి. ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళు అలాంటి బ్యాటింగ్ చేసి అవుట్ అయ్యారు కాబట్టి ఇలాంటి పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది టీమిండియా ద్వారా. సో అక్కడ బౌలర్స్ హర్షదీప్ సింగ్ పవర్ ప్లేలో సింగ్ ఇస్ కింగే, తనకి ఇంకా ఆ స్వింగ్ ఉంది కాబట్టి తనని ఆపేటువంటి బౌలర్ ఇంకా ఎవరు లేరు అక్కడ పవర్ ప్లేలో. ఒక హైయెస్ట్ వికెట్ టేకర్ ఫర్ ఇండియా T20 ఫార్మాట్లో హర్షదీప్ సింగ్ గారు అయితే వెళ్ళిపోయారు పైకి. ఓకే ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటే ఇంకా ఫ్యూ మ్యాచెస్లో కూడా ఇంకా అలాగే కొనసాగాలని చెప్పుకుంటూ నెక్స్ట్ అక్కడ వరుణ్ చక్రవర్తిని చక్రంలా తిప్పేశారు అక్కడ బాల్ గూగుల్స్ 0-0కే పంపేస్తున్నాడు అతను. ఇంకేం చెప్తాం మనము, అలాంటి పర్ఫార్మెన్సే ఉంది. సో అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా బ్యాటింగ్లో అభిషేక్ గారి పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ప్లేయర్స్ ఇచ్చినటువంటి పర్ఫార్మెన్సెస్. ఇంకా నెక్స్ట్ ఇంకా సాటర్డే మ్యాచ్ ఉంది కాబట్టి ఇంకా దాని మ్యాచ్ అనాలిసిస్ కూడా వస్తుంది, రిపోర్ట్స్ కూడా వస్తుంటాయి. దానికైతే మీరు సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఈజ్ టుడేస్ వీడియో. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తున్నాం, దానికైతే మీరు క్యాచ్అప్ కావాల్సి ఉంటుంది. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.